సంక్రాంతి వేడుకల్లో భాగంగా కోడి పందాలు జోరుగా ప్రారంభమయ్యాయి. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం పెదామీరంలో డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు, విశాఖ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు కోడి పుంజులను బరిలో వదిలారు. ప్రైవేట్ సెక్యూరిటీతో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కోడి పందాల జోరుపై మరింత సమాచారం మా ప్రతినిధి భార్గవ్ అందిస్తారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా కోడి పందాలు ప్రారంభమయ్యాయి. సాంప్రదాయ వేడుకలు మాటున ఈ కోడి పందాలు ప్రస్తుతం జరుగుతున్నాయి. ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు స్వయంగా ఇప్పుడు మనం చూసినటువంటి కాళ్ల మండలం శేషలిలో ఉన్నటువంటి ఈ బరిలో డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కోడి పుంజును వదిలి ఈ కోడి పందాలను ప్రారంభించారు. ప్రత్యర్థి కోడిని కూడా విశాఖ ఎమ్మెల్యే మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు కూడా ఈ బరిలో వదిలి ఈ కోడి పందాలను ప్రారంభించి ప్రస్తుతం వారు ఈ పోటీలను కూడా తిలకిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. చూడొచ్చు మనం పెదామీరంలో అతిపెద్ద బరిగా కూడా ఈ భీమవరం పరిసర ప్రాంతంలో ఇక్కడ ఏర్పాటు చేశారు. ఆ పెద్ద ఎత్తున కూడా ఇక్కడికి వస్తున్నటువంటి నిర్వాహకులకు ఏదైతే వస్తూ ఉంటారో నిర్వాహకులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. ప్రత్యేకించి ఆ ప్రైవేటు సెక్యూరిటీని కూడా ఏర్పాటు చేసి స్పెషల్ ట్యాగ్లు అనేవి లేకుంటే కనుక వారిని లోనికి అనుమతించేటువంటి అవకాశం లేకుండా ఉండడంతో ప్రత్యేకించి గ్యాలరీలు ఏవైతే ఉన్నాయో ఆ గ్యాలరీల్లోకి వారందరినీ కూడా పంపిస్తున్న పరిస్థితి కూడా ఉంది. అంటే వివిఐపి గ్యాలరీలు ఆ లోపల, ఆ తర్వాత విఐపి గ్యాలరీలు, దానికి ప్రత్యేకించి ఆ సెక్యూరిటీ ప్రైవేట్ సెక్యూరిటీ కానీ ఆ గేట్ 1, గేట్ 2, గేట్ 3, గేట్ 4 అంటూ కూడా వివిధ రకాల గ్యాలరీలను కూడా ఏర్పాటు చేసి వచ్చే వారందరికీ కూడా ఈ గ్యాలరీల్లో వారందరికీ కూడా అవకాశం ఇస్తున్న పరిస్థితి కూడా ఉంది. మహిళలను కూడా తీసుకువచ్చి మహిళలు కూడా పెద్ద ఎత్తున వస్తుండడంతో వారికి ప్రత్యేక గ్యాలరీలు కూడా ఏర్పాటు చేసి అన్ని సౌకర్యాలను కూడా ఏర్పాటు చేస్తున్నారు. అంతేకాకుండా ఇక్కడికి వచ్చేటువంటి వారికి ఆ సౌకర్యాలు ఎంతో కాస్ట్లీ లెవెల్లో కూడా ఉంటాయని చెప్పుకోవచ్చు. మనం చూస్తున్నాం వచ్చేటువంటి చిన్నారులు కానీ మహిళలు కానీ ఈ కోడి పందాలు తిలకించేందుకు కాళ్ళ మండలం పెదామీరంలో ఉన్నటువంటి ఈ బరి వద్దకైతే పెద్ద ఎత్తున కూడా వస్తున్నారు. అలాగే ఇక్కడ క్యారీ వ్యాన్లను కూడా ఏర్పాటు చేశారు. క్యారీ వ్యాన్లు ఏవైతే ఉంటాయంటే అటు సినీ తారలకు సంబంధించి లేదా కీలక నేతలకు సంబంధించి ఈ క్యారీ వ్యాన్లు ఏర్పాటు చేస్తూ ఉంటారు. అటువంటిది కోడి పందాలకు వచ్చేటువంటి అతిథుల కోసం ఈ క్యారీ వ్యాన్లను కూడా ఏర్పాటు చేసి వారు విశ్రాంతి తీసుకునే విధంగా కూడా ఈ క్యారీ వ్యాన్లను తీసుకురావడం జరిగింది. ఉదయం 11 గంటల సమయానికల్లా కూడా ఇక్కడ ఆ త్రిబులారు కోళ్లను వదిలి కోడి పందాలు ప్రారంభించడంతో అటు ఉభయ గోదావరి జిల్లాల వ్యాప్తంగా కూడా ఈ కోడి పందాలు అనేవి కూడా ప్రారంభమయ్యాయి. ఊరు వాడ పెద్ద ఎత్తున అంటే ఏ ఊరు చూసినా కూడా ఆ ఊరు శివార్లలో చిన్న బరులు, పెద్ద బరులు, ఈ విధంగా కోడి పందాల బరులు అనేవి కూడా అనేకం ఏర్పాటు చేసి ప్రస్తుతం అయితే ఈ కోడి పందాల జోరు అనేది మూడు రోజుల పందాలు అనేది కూడా ప్రారంభమయ్యాయని చెప్పుకోవచ్చు. దాదాపు 500 కోట్లకు పైగానే ఈసారి చేతులు మారుతాయి అనేది కూడా ఈరోజు అంచనాలు అయితే వేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. 3 రోజుల పాటు ఉదయం రాత్రి ఫ్లడ్ లైట్ల వెలుగులో కూడా జరిగే విధంగా నిర్వాహకులు ఏర్పాట్లు చేయడంతో చూసినా కదా గ్యాలరీలో వేలాది మంది ఉదయం 11 గంటలకల్లా కూడా వచ్చారు. ఇంకా మధ్యాహ్నానికి మరింత వేల సంఖ్య పెరుగుతుంది అనేది కూడా ప్రస్తుతం మనకు సమాచారం అయితే తెలుస్తుంది. భీమవరం పరిసర ప్రాంతాల్లో అటు తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర ఈ విధంగా అనేక రాష్ట్రాల నుంచి దేశ విదేశాల నుంచి కూడా ప్రస్తుతం ఈ కోడి పందాలు వీక్షించేందుకు సంక్రాంతి సంబరాల్లో పాల్గొనేందుకైతే తరలి వచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తానికి అటు పెద్ద ఎత్తున హైకోర్టు ఆంక్షలు కానీ పోలీసుల ఆంక్షలు కానీ ఉన్న తరుణంలో అవన్నీ కూడా పటాపంచలయ్యాయని చెప్పుకోవచ్చు. పోలీసుల ఆంక్షలు నడుమ కోడి పందాలు ప్రారంభించేందుకు, కాకిని ఓడించేందుకు ఖద్దరు పెద్ద ఎత్తున పనిచేసినటువంటి పరిస్థితులు అయితే ఇక్కడ నిదర్శనంగా కనిపిస్తున్నాయని కూడా చెప్పుకోవచ్చు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ చండితో భార్గవ్, ఐ న్యూస్, పెదామీరం కోడి పందాల బరి నుంచి.